అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38 వచ్చి మనం కలిసి చూద్దాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38 వచ్చి మనం కలిసి చూద్దాం. Acts of Apostles chapter 10 verse 38 కలిసి చదువుదాము అందరం కలిసి. అదేవిధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనున్నది దేవుడు ఆయనకు తోడిండను గనుక ఆయన మేలు చేయించు అపవాది పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఎఫెసీ పత్రిక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 6-7 కలిసి చూద్దాము. తర్వాత 22 కూడా కలిసి చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు, ఆ తర్వాత 22 మనం కలిసి చూద్దాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. 22 కలిసి చూద్దాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చాలు. అపోస్తల కార్యము 10:38 ప్రకారము మనం ధ్యానం చేస్తున్నట్టుగా దేవుడు మేలు చేయవాడని మన యొక్క ధ్యాన అంశము. కాబట్టి ప్రతి ఆదివారం కూడా మనం దేవుని సన్నిధిలో చేరొచ్చే దేని కొరకు అంటే దేవుడు చేస్తున్న మేలు తలంచుకొని ఆయన చేస్తున్న ఉపకారములు తలంచుకొని దావీదు చెప్పినట్టుగా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం సమస్తమా ఆయన చేస్తున్న ఉపకారములు దేని మరవకము అన్నట్టుగా మనం కూడా దేవుని యొక్క మేలు ఉపకారం మర్చిపోక ఆ మేలు ఉపకారం తలంచుకొని ఆయన ఆరాధించిన కొరకే మనం ప్రభు సన్నిధికి చేరి వస్తూ ఉన్నాం. మనము ఇక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆ మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 2:6లో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము. క్రీస్తు యేసునందు ఆయన అంటే దేవుడు మనకు చేసిన ఉపకారం. కాబట్టి దేవుడు చేస్తున్నటువంటి ఉపకారం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు చేస్తున్న మేలులు లేదా దేవుడి ఉపకారం మనము ధ్యానం చేస్తున్నాం. గడిచిన వారం కూడా మనము ఈ మాటను ఆధారం చేసుకొని ధ్యానం చేసుకున్నాం. ఏం ధ్యానం చేసినాం గడిచిన వారము? కింద మనం చదువుకున్న మాట ఆధారం చేసుకొని 22 రాయబడింది కదా, దేవునికి నివాస స్థలం ఉన్నట్లుగా మనము కట్టబడుచున్నామని ధ్యానం చేసుకున్నాం. కాబట్టి ఇది దేవునికి నివాస స్థలం. కాబట్టి ఒకప్పుడు మన జీవితంలో మన యొక్క దేహంలో దేవునికి స్థానము లేదా చోటు లేదు. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో మన హృదయంలో మన దేహంలో దేవుడు నివాస స్థలంగా మన దేహాన్ని లేదా మన హృదయాన్ని చూసి మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుడు అంటే ఎవరు అని మనం ధ్యానం చేసినాం కదా. దేవుడు అంటే ఎవరు? గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగు. అంటే మన హృదయాలు దేని నివాస స్థలము? వెలుగుకు నివాస స్థలము. తర్వాత దేవుడు ఎవరు? దేవుడు ప్రేమ స్వరూపి. మన హృదయాలు ప్రేమకు నివాస స్థలాలు. ఆ తర్వాత ఇంకేం ధ్యానం చేసినాం మనం? దేవుడు వెలుగు, దేవుడు ప్రేమ. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చివరి మాట, దేవుడు మనకు జ్ఞానమై ఉన్నాడు. అంటే మనము జ్ఞానానికి నివాస స్థలములో కదా. ఆ తర్వాత ఇంకా మనం దేని నివాస స్థలములము? మనము ఆ మాట చూద్దాం, చూడండి. 1 కొరింథీ పత్రికలో నీతికి నివాస స్థలముగా మనం చేయబడ్డాం. ఆ తర్వాత దేనికి? పరిశుద్ధతకు మనము నివాస స్థలముగా చేయబడుతూ వచ్చాం కదా. కాబట్టి మనం దేవునికి నివాస స్థలంగా చేయబడుతున్నామంటే
దేని నివాసస్థలం మనం చేయబడుతున్నట్టు? దేవుడు అనే స్థానం మనం ఇవన్నీ పెట్టుకోవాలి. దేవుడు వెలుగు కాబట్టి మన వెలుగుకు నివాసస్థలం, దేవుడు ప్రేమ కాబట్టి మన ప్రేమకు నివాసస్థలం, దేవుడు జ్ఞానం కాబట్టి మన జ్ఞానానికి నివాసస్థలం, దేవుడు నీతి కాబట్టి నీతికి నివాసస్థలం మనము, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధతకు నివాస స్థానముగా మనం చేయబడుతూ ధ్యానం చేసుకుని వచ్చాం గడిచిన వారం. సరే, ఈ దినం కూడా కొన్ని మాటలు ఇదే మాట ఆధారం చేసుకుని మనము చూద్దాం. ఎఫెసీ పత్రిక 2:20 రాబడినట్లుగా దేవునికి నివాస స్థలము. మనందరికీ తెలుసు ఆ మాట. కొరింథీ పత్రికలో రాయబడింది కదా. 1 కొరింథీ పత్రిక 3:16 అక్కడ రాయబడిన మాట. 1 కొరింథీ పత్రిక 3:16 భక్తుడు జ్ఞాపకం చేస్తాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. తర్వాత దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. మనం ఇప్పుడు దేవునికి నివాస స్థలం అంటే దేవుని ఆత్మకు నివాస స్థలము. దేవుని ఆత్మ మనలో నివసించే నివాస స్థలము మనము. ఇక్కడ చూడండి, 2 సార్లు ఈ మాట పలికాడు. 16 ఆ తర్వాత 17 చివరిలో కూడా మీరు ఆ ఆలయమై ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితాలని దేవుడు ఎలాగ చేసినాడంటే ఆలయాలుగా చేసినాడు. ఎలాంటి ఆలయాలు? అక్కడ రాయబడింది కదా, ఇది ఎఫెసీ పత్రిక 2:21 ఎలాంటి ఆలయాలు మనము? ఎలాంటి ఆలయం అంటే ఆత్మ మూలముగా 21 మధ్యలో నుంచి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము. ఏ దేవాలయం అంట? పరిశుద్ధమైన దేవాలయముగా అగుటకు మనం కట్టబడుచున్నాం. దేవాలయం అనుకుంటే అంతకు దేవుడు ఆపలేదు. మీరు ఎలాంటి దేవాలయాలంటే పరిశుద్ధమైనటువంటి దేవాలయాలు. మీరు ఒకప్పుడు మన దగ్గర పరిశుద్ధత లేదు, మన దగ్గర ఉందేంటి? పాపమే. మనం దేనికి ఒకప్పుడు ఒక ఆలయం అంటే పాపానికి ఆలయం మనము, పాపానికి నిలయాలం మనము. చూడండి, మత్తయి సువార్తలో మనకు ఆ సంగతులు జ్ఞాపకం చేస్తాడు భక్తుడు. మత్తయి సువార్త 15 మన హృదయంలో ఏమేమి ఉండవు ఇక్కడ కనబడతాయి. చూడండి, మత్తయి సువార్త 15:18. మత్తయి సువార్త 15:18 నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు. గమనించండి, మనము పాపానికి నిలయాలము, పాపాలకు ఆలయాలు. మనలో ఉన్న పాపాలు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. మొట్టమొదటి ఏంటంట? దురాలోచన అనే పాపము మనలో ఉంది. తర్వాత ఏముంది? నరహత్య, తర్వాత వ్యభిచారము, వేశ్య గమనములు, దొంగతనము, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ. చూడండి, అంటే ఇవన్నీ మన హృదయంలో నివాసం చేస్తూ ఉన్నాయి. అంటే మన హృదయం లేదా మన దేహము దేని నివాస స్థలం అంటే ఒకప్పుడు వీటన్నిటికీ నివాస స్థలముగా ఉండింది. దేవునికి తెలుసు. దేవుడు మన యొక్క హృదయాన్ని ఎందుకు నిర్మించాడు అంటే దేవుని యొక్క ఆలయం గుండా నిర్మించాడు. అంత మాత్రమే కాదు, మన హృదయము దేవునికి పరిశుద్ధ ఆలయంగా ఉండాలని దేవుడు నిర్మించాడు. అయితే మానవుడు పరిశుద్ధత తోటి ఇవ్వకుండా పాపాన్ని చోటిచ్చాడు. ఆ కారణం చేత పాపము మానవుని యొక్క హృదయంలో సుఖ నివాసం చేస్తూ ఉన్నది. ఏ మూలలోనైనా మానవుని హృదయంలో పరిశుద్ధత అంటే లేదు. ఏముంది మరి? పాపమే ఉన్నది. పాపమే ఉన్నది. యెషయా గ్రంథము 1వ మనకు తెలిసిన మాట కదా. ప్రతివాడు ఎలాగున్నాడంట? అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎలాగున్నాడు? స్వస్థత కొంచెము కూడా లేదు. 1వ అధ్యాయము ఎన్నో వచనం? అది 5వ వచనం. 6 అరకాలు మొదలుకొని ఆ తడవలకు స్వస్థత కొంచెమైనను లేదు. 5వ వచనం 3వ లైన్లో ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె ఎందుకు బలహీనమైంది? మనుషుని గుండె బికాస్ ఆఫ్ సిన్. పాపాన్ని బట్టి మానవుడు బలహీనపరచబడ్డాడు. పాపాన్ని బట్టి మానవుడు వ్యాధిగ్రస్తుడైనాడు.
అందుకే అరకాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా మానవునికి కొంచెం కూడా స్వస్థత లేదు. కారణం ఏంటి? అరకాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా మానవుల్లో పాపం ఉన్నది. అణువులో కణములో మానవులు ఏముందంటే పాపమే ఉంది, కానీ పరిశుద్ధత లేదు. అయితే దేవుడు యేసు క్రీస్తునందు మనకు చేసిన ఉపకారం ఏంటంటే, మీరు పాపానికి ఆలయాలు, అయితే నేను మిమ్మల్ని పరిశుద్ధమైన దేవాలయంగా చేయడం కొరకే ఏం చేశాను? నా ప్రియకుమారుడు యేసు క్రీస్తు మీ కొరకు పంపించాను. ఎందుకు? నా ప్రియకుమారుడు దేనికి ఆలయము? ఆయన పరిశుద్ధతకు ఆలయం. ఆయన ఈజ్ హోలీ, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి యేసు క్రీస్తు ద్వారా మాత్రం మీరు ఏం చేయబడతారు? మీరు పరిశుద్ధులు అవుతారు. యేసు క్రీస్తు లేకుంటే మీకు పరిశుద్ధత అనేది ఏంటో కూడా తెలియదు. ఇదే యెషయా గ్రంథంలో ఏం రాయబడిందంటే, మనం అనుకున్నాం అది పరిశుద్ధతని, అది నీతని, కానీ ఏంటంట మన పరిశుద్ధత కానీ మన భక్తి కానీ మన నీతి కానీ ఏంటంట మురికి గుండెలతో సమానము. మనం అనుకుంటున్నాం అది నీతి భక్తి అని, అది హోల్నెస్ అని, కానీ అదేంటి? మురికి. చూడండి, దేవునికి తెలుసు, మానవుని యొక్క హృదయ స్వభావము దేవునికి తెలుసు. ఇర్మీయా గ్రంథంలో మనకు తెలుసు, 17వ అధ్యాయంలో ఒక మాట, 17:9 ఏముంది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. చూడండి, మానవుని యొక్క హృదయము ఘోరమైన వ్యాధితో ఉంది. ఇక్కడేమో ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. హృదయంలో ఏముంది? ఘోరమైన వ్యాధి ఉంది. ఏంటా ఘోరమైన వ్యాధి? పాపము. మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆ మాటలు. దురాలోచన ఘోరమైన పాపం. తర్వాత ఇంకేంటి? నరహత్య ఘోరమైన పాపము, వ్యభిచారము ఘోరమైన పాపము, వేశ్యాగమనములు కూడా ఘోరమైన పాపమే, దొంగతనము, అబద్ధ సాక్ష్యము, దేవదూషణ. చూడండి, ఇన్ని రకాల పాపములు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇంకో చోట చూడండి, మార్కు సువార్తలో ఇంకా రాయబడుతూ వచ్చాయి. 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయం 21. చూడండి, ఇక్కడ కూడా అవి ఉన్నాయా? ఇక్కడ ఇంకా 2 ఎక్స్ట్రా ఉన్నాయి. మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, కామ వికారమును, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవివేకము. ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తము? లెక్క పెట్టారా మీరు? నేను లెక్క పెట్టాను, 13 ఉన్నాయి. చెప్పండి, ఎన్ని ఉన్నాయి? 13. దేవునికి తెలుసు మన హృదయములో ఏమేమి నివాస స్థానము చేసుకొని నివసిస్తున్నాయో దేవునికి తెలుసు. ఎప్పటి నుంచి నివసిస్తున్నాయి ఇవన్నీ కూడా? ఆదికాండము ఆరంభ అధ్యాయంలో ఆదాము ఏదెను తోటలో దేవునికి అవిధేయంగా ఆజ్ఞను అతిక్రమించినప్పటి నుంచి కూడా ఆదాము హృదయంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా. కాబట్టి ఆదామును బట్టి నీకు నాకు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఆదాములోకి ఎలాగొచ్చాయి అంటే అవిధేయతను బట్టి. ఎలాగొచ్చాయి? దేవుని మాట మీడను బట్టి. ఎలాగొచ్చాయి? దేవుని మాటకు లోబడిన దాన్ని బట్టి. దేవుడు చేయొద్దన్నది చేశాడు కాబట్టి. అక్కడ ఆరంభమైంది మానవుని హృదయం పతనం అయ్యేది. యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా మానవుని హృదయం అనేది బాగవ్వలేదు. యేసుక్రీస్తు వచ్చేంత వరకు మానవుడు ఇంకా బలహీనుడుగానే ఉన్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయంలో మనకు తెలుసు ఆ మాటలు. రోమపత్రిక 5వ అధ్యాయంలో మనం ఎవరమంట? మనం బలహీనులం. మనకు కావలసిన మాట అక్కడ చూస్తే రోమపత్రిక 5వ అధ్యాయంలో ఎక్కడుందా మాట? చదవండి, 6వ వచనమా. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మనం ఎవరమంట? బలహీనులము. కాబట్టి మానవుడు
బలహీనతల్లో ఉన్నాడు. ఏం బలహీనత? పాపానికి బానిసయ్యేంతగా బలహీనమయ్యాడు మానవుడు. చూడండి, దేవుడు ఎంత గ్రహించి ఏం చేసినారంటే, మానవుణ్ణి బాగు చేయాలని, మానవుని స్వస్థపరచాలని పరలోకం నుండి ఒక వైద్యుని పంపించాడు. ఆయనే పరమ వైద్యుడు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏం చేస్తాడు మరి? ప్రతి మనిషి దగ్గరకు వస్తాడు, హృదయాంతరంగంలోని తొంగి చూస్తాడు. కుమారుడా, నీ హృదయంలో ఈ పాపం ఉంది, ఈ పాపం ఉంది, ఈ పాపం చెప్పేసి పాపాలను ఎత్తి చూపిస్తాడు. ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి? 13 రకాల పాపాలు. ఇంకా అనేకం ఉన్నాయి. మానవుని హృదయం అంతా కూడా ఏంటంట? పాపాలకు పుట్ట అంట. ఏం చెప్పండి? మానవుని యొక్క హృదయము పాపాలకు పుట్ట. కాబట్టి మనము ఆ పుట్టలోంచి తువ్వే కొలది ఇంకా పాపాలు వస్తూనే ఉంటాయి. అయిపోతే అనుకుంటే అయిపోవు. చూడండి ఎంతగా మానవుడు పాపానికి నివాస స్థానముగా చేయబడ్డాడో. దేవుని ఉద్దేశం ఏంటి మరి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మానవుని ఎలాగ చేయాలనుకున్నారంటే పరిశుద్ధతకు నివాస స్థానముగా దేవుడు మానవుని చేయాలని ఇష్టపడ్డాడు. అందుకే మనం ఎప్పుడు చెప్పుకుంటాం, ప్రతిసారి కూడా చెప్పుకుంటాం కదా, దేవుడు ఆదామును చేసినప్పుడు ఏం చేసినాడు? తన రూపాన్ని ఇచ్చాడు, తన పోలికనిచ్చాడు, ఇంకేమిచ్చాడు? తన యొక్క జీవాన్ని ఇచ్చాడు, తన ఆత్మనిచ్చాడు. దేవుడు తన ఆత్మనంటే ఏ ఆత్మ ఇచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు. పాపపాత్మను ఇవ్వలేదు దేవుడు ఆదాముకి. పరిశుద్ధాత్మ అప్పుడే ఆదాములోనికి వచ్చాడు పరిశుద్ధాత్ముడు. కానీ పాపాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. పాపము లేదా పాపాత్మ లేదా అపవాదు వచ్చాడు ఆదాములోనికి. దేవుడు ఆ దినం నుంచి ఆదామును ఒప్పించుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఆదాము హృదయము బాగవ్వలేదు. యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా ఏ మనిషి హృదయం కూడా అంతగా బాగవ్వడం లేదు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే ప్రతి మనిషి యొక్క గుండె కానీ హృదయం కానీ స్వస్థపరచబడడం మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మానవుని యొక్క హృదయాన్ని పరిశుద్ధతకు నివాస స్థలముగా చేయాలని. అదే మనం చూస్తున్నాం. మనం చదువుకున్న మాట మరి చూద్దామా? కొరింథీ పత్రిక 3:16 మాట. 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. తర్వాత 17వ వచనం చివరి లైన్లో, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఏ ఆలయమై ఉన్నారు మనం చెప్పుకుంటాం ఇప్పటివరకు అంటే? పరిశుద్ధ ఆలయము. మనము దేనికి ఇప్పుడు ఆలయాలం అంటే? పరిశుద్ధతకు కదా. మన జీవితాన్ని దేవుడు పరిశుద్ధ ఆలయముగా చేయాలని ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకు దేవునికి ఉద్దేశము మానవుని పరిశుద్ధంగా చేయాలి అంటే? బికాస్ గాడ్ ఈజ్ హోలీ. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుడు చేసిన మానవుడు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నేను చేసిన మానవుడు ఏమాత్రం కూడా అపరిశుద్ధుడుగా ఉండకూడదు. నా వలే మానవుడు ఉండాలి ఎప్పటికీ. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు ఆ దినం నుండి కూడా ఏం చేస్తూ వచ్చాడు? మానవుని హృదయాన్ని బాగు చేసే పనిలోనే ఉన్నాడు. మానవుని హృదయాంతరంగాన్ని తవ్వి ఇంకెక్కడ పాపం అని చూస్తూ ఉంటే వస్తూనే ఉంది. మనందరికీ తెలుసు ఆ మాట. ఆదికాండం గ్రంథంలో 3వ అధ్యాయం అనుకుంటాను. 3 ఎలాగుందంట? ప్రతి ఒక్కరి మనిషి 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద, గ్రేట్ ఈజ్ ద వికెడ్నెస్ ఆఫ్ మ్యాన్. మానవుని యొక్క చెడుతనము భూమి మీద గొప్పది. మనం ఏ విషయాల్లో దేవుడు గొప్పగా ఉండాలనుకుంటే, పరిశుద్ధత విషయంలో మనల్ని దేవుడు గొప్పగా చూడాలనుకుంటే మనం ఏ విషయంలో గొప్పగా ఉన్నామంట? చెడిపోయే విషయంలో మనం గొప్పవారం. చెడిపోయే విషయంలో మనం అందరం కూడా గొప్పవారం.
బైబిల్ చదివిస్తుంది అన్నమాట. నరుల్లో చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరుని చేసినందుకు యెహోవా సంతాపమునంది హృదయంలో నొచ్చుకున్నాడు. అనవసరంగా చేశాను ఈ మానవుణ్ణి అని అనుకున్నానంట దేవుడు. ఎందుకు? అంతగా పాడైపోయింది మానవుని యొక్క హృదయము, అంతగా చెడిపోయింది మానవుని యొక్క హృదయము. అందుకు హృదయాలు నిర్మించిన వాడు ఏం చేసినాడు? తన హృదయం నొచ్చుకున్నానంట. మానవుని యొక్క హృదయాన్ని చేసిన దేవుడి నిర్మాణకుడు తన హృదయంలో మానవుని గురించి నొచ్చుకున్నాడు అని ఇక మనం చూస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? మానవుని యొక్క పతన దశ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో. అయితే దేవుడు యేసుక్రీస్తునందు చేసిన మేలు ఏంటంటే, ఈ పతనమైన మానవునికి, పాడైపోయిన మానవునికి దేవుడు ఏ అవకాశం ఇచ్చారంటే, దేవునికి నివాస స్థలముగా చేయబడే ఆధిక్యత భాగ్యము క్రీస్తు యేసునందు మనకు దేవుడు చేసామని చూస్తున్నాం. అదే ధ్యానం చేస్తున్నాం కదా. చూడండి, మనం ఇక్కడ ధ్యానం చేసే మాట ఏంటి? ఎఫెసీ పత్రిక 2:21లో ప్రభువునందు మీరు ఇప్పుడు ఏ ఆలయము చేయబడుతున్నారు? పరిశుద్ధమైన ఆలయముగా వృద్ధి పొందుతున్నారని చెప్పాడు. తర్వాత చూడండి, పంతొమ్మిదవ వచనం చివరిలో మనకు కావలసిన మాట, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. మనం ఎవరమంట? వి బిలాంగ్ టు గాడ్స్ హౌస్. దేవుని ఇంటికి చెందిన వారం మనం. కాబట్టి దేవుడు మనల్ని తన ఇంటి వారిగా చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆదాము దేవుని తోట, దేవుని ఇల్లు అనబడే ఆ తోటలో నుంచి బయటికి వెళ్ళిపోయినాడు. తిరిగి ఆదామును తన ఇంటిలోనికి చేర్చుకునే పని అక్కడే ఆరంభించాడు. ఏదైనా మనం ఏంటి? దేవుని తోట లేదా దేవుని యొక్క ఇల్లు సాదృశ్యం అది. కాబట్టి ఇప్పుడు మరలా దేవుడు ఏం అవకాశం ఇస్తున్నాడు మానవునికి అంటే, తిరిగి దేవుని ఇంటిగా చేయబడే ఆధిక్యత. ఏ ఇంటిలో నుంచి ఆదాము వెలివేయబడ్డాడో, త్రోసివేయబడ్డాడో, గెంటి వేయబడ్డాడో, తిరిగి అదే ఇంటికి దేవుడు మానవుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని ఇంటిగా చేయబడే ఆధిక్యత దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుని ఇంటిగా చేయబడే ఆధిక్యత. అందుకే ఆ మాట భక్తుడు అంటున్నాడు, మీరిక మీదట పరజనులు పరదేశులు కాక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారు. అంటే మీరు దేవుని ఇంట్లో ఉండేవారుగా చేయబడ్డారు. అర్థమవుతుందా? ఆదాము బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పటి నుంచి ఆదాముకి ఏమీ దేర్ ఇస్ నో ఫెలోషిప్. దేవునికి ఆదాముకి సహవాసం లేదు. కారణం ఏంటి? ఇంట్లో లేడు కాబట్టి. ఇంట్లో ఉంటే ఏముంటుంది? మాటలు కలుస్తూ ఉంటే సహవాసం పెరుగుతూ ఉంటుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇంకేముంది? ఆదాముకు దేవునికి సంబంధం లేకుండా అయిపోయింది. అయితే దేవుని ఉద్దేశం అది కాదు కదా. మరి దేవునికి ఉద్దేశం ఏంటి? మానవుడు దేవునితో కూడా ఉండాలి, దేవుని ఇంట్లోనే ఉండాలని దేవునికి ఉద్దేశం. మనందరికీ తెలుసు, అక్కడ ఆదికాండము 3వ అధ్యాయంలో ఏం చేసినాడు? ఎప్పుడైతే ఆదాము మరి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినాడు, వారు దిగంబరులుగా ఉన్నాడు, ఏం చేసినాడు దేవుడు? వారి కొరకు చర్మపు చొక్కాయలను జయించాడు. ఎలాగ జయించాడు? ఆ ఒక జంతువుని బలించి. ఆ జంతువు దేనికి సాదృశ్యము? దేవుని గొర్రెపిల్లటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యం. కాబట్టి యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల ఆనాడే నీ కొరకు నా కొరకు సాదృశ్యంగా ఉన్నాడని బైబిల్ మనకు సెలవిస్తుంది. కాబట్టి ఆదాము కొరకు ఆనాడే యేసుక్రీస్తు సాదృశ్య రూపంగా బలిగావించబడుతూ వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఆదాముకి ఏ భాగ్యం దొరికిందంటే, తిరిగి దేవునికి వచ్చే భాగ్యము దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అలాగూ దేవునికి ఉద్దేశం అనేది తిరిగి నెరవేర్చబడాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు.
ఈనాడు నీకు నాకు కూడా దేవుడు ఏం కోరుతున్నాడంటే మనల్ని దేవుని ఇంటివారుగా చేసుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కుమారుడా కుమార్తె, నీకు ఆదాముకి ఏ భేదం లేదు. ఆదాము పాడైపోయాడు, నువ్వు పాడైపోయాడు, నువ్వు కూడా పాడైపోయినావు. ఆదాము చెడిపోయావు, నువ్వు చెడిపోయావు. ఆదాము అవధేయుడు, నీవు అవధేయుడివే. ఆదాముకు నీకు ఏమి వ్యత్యాసం ఏమీ లేదు. ఇదిగో నేను ఏ విధంగా అయితే ఆదాము కొరకు క్రయధనం చెల్లించాను, ఇదిగో నా కుమారుడు యేసుక్రీస్తు నీ కొరకు క్రయధనం చెల్లించాడు. దేని కొరకు? యేసుక్రీస్తు ద్వారా నీవు దేవుని ఇంటి వారిగా చేయబడాలని. యేసుక్రీస్తు ద్వారా నీవేం చేయబడాలి? పరిశుద్ధ దేవాలయంగా నిర్మించబడాలని నా ఉద్దేశము. అది మనకు దేవుడు జ్ఞాపకం చేసే మాట. ఒక మాట చూసి మనం ముగించుకుంటాం. ఒక మాట మనం ఏం చూసాం చూడండి. ఇప్పుడు 2 చూసాం కదా. దేవునికి ఆలయాలము, తర్వాత దేవుని ఇంటివారము. మూడో సంగతి ఏంటి? దేవునికి నివాస స్థలాలు. మొత్తం ఎన్ని చెప్పండి ఇప్పుడు? 3. మనల్ని దేవుడు ఎలా కోరుతున్నాడంటే దేవునికి నివాస స్థలముగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. దేవునికి నివాస స్థలం మనము, దేవుని పరిశుద్ధ ఆలయం మనము, తర్వాత దేవుని ఇంటి వారము. ఈ 3 సంగతులు జ్ఞాపకం పెట్టుకోండి. 3 సంగతులు. కాబట్టి ఇప్పుడు 22వ వచనం చివరి ప్రకారము మీరు కూడా ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నారనే మాట మన జ్ఞాపకం. దేవునికి నివాస స్థలముగా మీరున్నారు. ఒకప్పుడు పాపానికి నివాస స్థలం అయితే ఇప్పుడు దేని నివాస స్థలం? మనము దేవునికి లేదా పరిశుద్ధ దేవుని నివాస స్థలంగా చేయవచ్చాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి 3 సంగతులు ఇక్కడ. దేవునికి నివాస స్థలంగా మనం చేయబడుతొచ్చాం, దేవుని యొక్క ఇంటి వరంగా చేయబడుతొచ్చాం, ఆ తర్వాత దేవుని యొక్క పరిశుద్ధ దేవాలయంగా మనం చేయబడుతున్నాం. ఈ 3 సంగతులు దేవుడు మన జీవితాల్లో చూడాలని ఇష్టపడుతూ వచ్చాడు. ఎవరి ద్వారా చేస్తున్నాడు ఇవన్నీ అంటే మనం చదువుకున్నాం 6వ వచనంలో ఎఫెసీయులు 2:6 ప్రకారము క్రీస్తు యేసునందు. కాబట్టి యేసు క్రీస్తు లేకపోతే మనం ఇంకా దేని నివాసస్థానంగా ఉంటాం? మనము పాపానికి నివాసస్థానంగా ఉండేవారము. యేసు క్రీస్తు లేకపోతే మనం ఎవరం? ఇంకా పరిశుద్ధ దేవాలయం కాదు, పాపానికి దేవాలయాలుగా ఉండేవారం మనము. తర్వాత క్రీస్తు లేకపోతే మనము దేవునింటి వారం కాదు. ఎవరు మనము? పరజనుల మీద పరదేశులంగా ఉంటాం, లేదా అన్యజనులు ఒక మాట చెప్పుకోవాలి మనం. కాబట్టి యేసుక్రీస్తునందు అనే మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తునందు మాత్రమే మనకి ఈ 3 ధన్యతలు భాగ్యాలు మనకు దొరికాయి. కాబట్టి ఇది మనం ఏమర్థం చేసుకుంటున్నామంటే దేవుడు మనకు ఆ మాట క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము. కాబట్టి దేవుడు మనకు ఉపకారం చేసినాడు. ఏంటో ఉపకారము? మనం పాపాన్ని నివాసస్థలము అయితే దేవుడు ఏం చేసినాడు? ఇప్పుడు దేవునికి లేదా పరిశుద్ధకు నివాసస్థలం, తర్వాత పరిశుద్ధ దేవాలయంగా చేయబడుతూ వచ్చాను, తర్వాత దేవుని ఇంటి వారంగా చేయబడుతూ వచ్చాను. కాబట్టి యేసు క్రీస్తునందు మాత్రమే దేవా ఇవి నాకు వచ్చినటువంటి భాగ్యం కొరకే మీకు వందనం చెల్లిస్తున్నాను. నాకు ఏ అర్హత యోగ్యత కూడా నాకు లేదు. అయితే నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు యొక్క రక్తము నా మీద ఉన్న కారణం చేత, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నా కొరకు చేసిన బలియాగము ద్వారా, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నన్ను కుమారునిగా స్వీకరించిన కారణం చేత నన్ను ఇప్పుడు ఏం చేసుకున్నావు? నీ ఇంటి దానవుగా చేసుకున్నావు, నీ దేవాలయంగా చేసుకున్నావు, నీకు నివాసస్థలంగా చేసుకున్నావు. దేవా నీ ప్రేమ కొరకే నీకు వందనాలు, నా పట్ల చూపిన కనికరం కొరకే మీకు వందనాలు. నా పాపాలను చూసి నన్ను క్షమించేవారు ఎవరు లేరు, నన్ను కరుణించేవారు ఎవరు లేరు, నన్ను ఎవరు చేర్చుకోరు. నన్ను చేర్చుకోవాలని నీకు ఇష్టమైంది, నీకు ప్రేమ పుట్టింది, నీ ఇష్టానికి నీ ప్రేమ కొరకు నీకు వందనాలు. నన్ను చేర్చుకున్నావు, నీ కనికరానికి, నీ కృపకు, నీ దయకు, నీ కరుణ కటాక్షం కొరకే నీకు వందనం చెల్లిస్తున్నాను దేవా అని మనం ఈ కొద్ది మనం ఆధారం చేసుకొని మన ప్రభుని ఆరాధన